ఆ ఎమ్మెల్సీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దనుకుంది. ఆయన్ను ఎమ్మెల్సీగా అనర్హుణ్ణి చేసింది. అయితే ఆయన మాత్రం కోర్టుకెళ్లి మళ్ళీ ఎమ్మెల్సీ పదవిని కాపాడుకున్నారు. వైసీపీ ఆ ఎమ్మెల్సీని వద్దనుకున్న ఆయన మాత్రం అధినేతని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆ ఎమ్మెల్సీ అనుచర ఘనం టీడీపీకి జై కొట్టిన ఎమ్మెల్సీ మాత్రం సైకిల్ పార్టీ వైపు చూడలేదు. అటు ప్రతిపక్ష పార్టీకి ఇటు అధికార కూటమికి దూరంగా ఉంటున్నారు. అలా అని ప్రజా సమస్యల విషయంలో పోరాటంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదట. రైతుల సమస్యలపై, కూటమి ప్రభుత్వంపై, కార్పొరేటివ్ వ్యవస్థలపైన పోరాటాన్ని కొనసాగిస్తున్నారట. దీంతో ప్రతిపక్షం అధికార పక్షం కాకుండా ఉన్న ఏకైక ఎమ్మెల్సీగా మిగిలిపోతున్నారట. ఇందుకు ఎవరా ఎమ్మెల్సీ, ఆయన రాజకీయ పయనం ఎటువైపు? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఉన్నది రెండు పక్షాలు. అది అధికార టీడీపీ కూటమి, మరొకటి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక రాష్ట్రంలో మిగిలిన పార్టీలు ఉన్న వాటికి ప్రజాప్రతినిధుల బలం లేదు. దీంతో రాజకీయ నాయకులు అటు అధికార పక్షం లేదంటే ఇటు ప్రతిపక్షం ఏదో ఒక దాని వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అప్పటి వరకు అధికారాన్ని అనుభవించిన ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు కొంతమంది టీడీపీ కూటమికి జై కొడుతున్నారు. కానీ విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాత్రం ఈ రెండు కూటములకు దూరంగా ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఆయన ప్రస్తుతం పార్టీకి దూరమయ్యారు. రఘురాజు గతంలో జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం కావాలని ఎస్కోట నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర 43 రోజుల పాటు 820 కిలోమీటర్లు కొనసాగింది. అలాంటి ఎమ్మెల్సీ పార్టీకి దూరమయ్యారనే దానికంటే పార్టీని ఆయన్ని దూరం చేసుకుంది అంటే సరిపోతుందట. అలాగని ఆయన అధికార టీడీపీ కూటమికి దగ్గర కాలేకపోయారు. దీంతో ఈ రెండు పార్టీలకు సమాన దూరం పాటిస్తున్నారట ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. ఇందుకూరి రఘురాజు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై ఎస్కోట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయింది. ఆ సమయంలో కూడా హస్తం గుర్తుపై పోటీ చేసి దాదాపు 30,000కు పైగా ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత బీజేపీలో చేరి దాదాపు 3 ఏళ్లు ఆ పార్టీలో పనిచేశారు. ఇక 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇందుకూరి రఘురాజు. ఫ్యాన్ పార్టీలో చేరిన తర్వాత ఎస్కోట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గం నుంచి కడుబండ శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు టికెట్ ఇప్పించడంలో ఇందుకూరి రఘురాజు కీలక పాత్ర పోషించారట. ఆ ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గంలో వైసీపీ గెలిస్తే రఘురాజుకి ఎమ్మెల్సీ ఇస్తానని వైసీపీ అధినేత హామీ ఇచ్చారట. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత విజయనగరం జిల్లా పెద్దలు ఆయనకు పదవి విషయంలో అధినేత దగ్గర మోకాలడ్డే ప్రయత్నం చేశారట. అయితే జగన్ గతంలో రఘురాజుకి ఇచ్చిన హామీని గుర్తుంచుకుని మరి ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఎస్కోట అభ్యర్థి విషయంలో వైసీపీ అధినేతతో విభేదాలు పడుసూపాయట. సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండ శ్రీనివాస్ కి టికెట్ ఇస్తే పార్టీ గెలిచే అవకాశం లేదని ఇందుకూరి రాజు పార్టీ అధినేత వద్ద స్పష్టం చేశారు. అయినప్పటికీ పార్టీ ఆయనకి టికెట్ కేటాయించాలని నిర్ణయం తీసుకోవడంతో ఇందుకూరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్ కి వైసీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ ఫిర్యాదు మేరకు రఘురాజుపై మండలి చైర్మన్ చర్యలు తీసుకున్నారు. అయితే ఇందుకూరి రఘు తన ఎమ్మెల్సీ పదవి రద్దు చేయడంపై హైకోర్టును ఆశ్రయించి మళ్లీ ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ మరోసారి ఆయనపై శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇందుకూరి రఘురాజుపై పిటిషన్ మండలి చైర్మన్ దగ్గర విచారణలో ఉంది. గత ఎన్నికలకు ముందే ఇందుకూరి రఘురాజుపై వైసీపీ అధిష్టానం అనర్హత వేటు వేయించిన నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన అతని అనుచరవర్గం వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంది. కానీ ఇందుకూరి రఘురాజు మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేయలేదు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్కోట నియోజకవర్గంలో ఓటమి చెందడానికి ఆయన అనుచరులు టీడీపీకి అనుకూలంగా పనిచేయడం కూడా ఓ కారణమని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇందుకూరి వర్గం టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి కోళ్ల లలిత
విజయం కోసం పనిచేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆయన అనుచరగణానికి నామినేటెడ్ పదవుల విషయంలో ప్రాధాన్యమిస్తామని టీడీపీ పెద్దలు హామీ ఇచ్చారట. అయితే ఆ హామీని కూడా ఇంతవరకు కూటమి పెద్దలు నెరవేర్చలేదన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో రైతుల సమస్యలపై గత కొన్నాళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు రఘురాజు. జిందాల్ కంపెనీ రైతులకిచ్చిన హామీని అమలు చేయకపోవడంపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. దీంతో న్యాయస్థానం కూటమి ప్రభుత్వంతో పాటు జిందాల్ సంస్థకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం ఈ నోటీసులకి ఇంతవరకు సమాధానం చెప్పలేదట. ఇదే విషయంపై ప్రభుత్వం పెద్దలు సైతం ఎమ్మెల్సీ రఘురాజుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. అయినా రైతుల సమస్యలపై పోరాటం విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఎమ్మెల్సీ రఘురాజు. వైసీపీ తన విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నా తాను మాత్రం ఆ పార్టీపై ఎప్పుడూ విమర్శలు చేయలేదు అంటున్నారు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. ఒకవేళ పార్టీ మళ్లీ తిరిగి తనను ఆహ్వానిస్తే మాత్రం వైసీపీలో చేరే విషయం ఆలోచిస్తానని చెబుతున్నారు. అయితే అంతకుముందు నియోజకవర్గం, జిల్లాలో తనకు ఉన్న సమస్యలపై నేతలతో మాట్లాడాలని అభిప్రాయపడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద ఇటు వైసీపీ అటు కూటమి ప్రభుత్వానికి సమాన దూరంలో ఉన్న ఎమ్మెల్సీ ఇందుకూరి రాజకీయంగా రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.